హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మనకి ఏపీడిఎస్సి 2026 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సుల్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూడండి, జనరల్గా ఫ్రీ టెస్ట్ సిరీస్ అని పెట్టాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని కూడా చెప్పాను. దానికి సంబంధించి ఏందో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకి 2025 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో మన దగ్గర 90+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారనే విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. అయినా కానీ తెలియకపోతే ఇక్కడ మనకి ప్రూఫ్తో సహా ఉంది. ఆల్ టికెట్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి మన దగ్గర క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఫామ్లో వీళ్ళ ఫీడ్బ్యాక్స్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని చూసి కూడా మీరు నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే స్ట్రాంగ్గా మీన్ ఏంటంటే నోటిఫికేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి వాళ్ళు అనుకున్న టైం ప్రకారం ఇచ్చేస్తున్నారు. తర్వాత రిక్రూట్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు లాస్ట్ టైం కోల్పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఎందుకంటే మనకి టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిఎస్సి మీద మనకి ఫోకస్ చేయండి, ఏది టైం వేస్ట్ చేయకుండా కూడా. ఎందుకంటే మనకి రోజులు గడుస్తూనే ఉంటాయి, ఆటోమేటికల్గా మళ్ళీ మనం కొంత నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఫిజికల్ సైన్స్లో మన గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క వీడియో ఫీడ్బ్యాక్లో కూడా మీరు వినవచ్చు. తర్వాత కోర్స్ తీసుకున్న వాళ్ళని కూడా మీకు ఒకవేళ తెలిసి ఉంటే దగ్గరలో అడిగే ప్రయత్నం చేయండి మనకి. తర్వాత ఇలా మనకి సెలక్షన్ అనేది జరిగింది. ఓకేనా? ఇవంతా కూడా మనకి స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలు అనేవి రావడం ఇక్కడ ఇది ముఖ్యమైన ఇది అంశంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా మీద మనం ఫోకస్ చేయటం, తర్వాత ఎప్పటికప్పుడు అస్పిరెంట్స్కి అందుబాటులో ఉండటం, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ కానీ చాప్టర్ కానీ రీప్లేస్ చేయాల్సి వస్తాయి, ఇమీడియట్గా రీప్లేస్ చేయడం కానీ ఇలాంటివి కూడా. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని అంశాలు కాంప్లెక్స్గా ఉండొచ్చు, అది ఫిజిక్స్ అయినా కావచ్చు, కెమిస్ట్రీ అయినా కావచ్చు, లేకపోతే మెథడాలజీ అయినా కావచ్చు, ఎనీ అదర్ సబ్జెక్ట్స్, సైకాలజీ కావచ్చు. అలాంటప్పుడు వాటిని వెంటనే మనం పరిగణలో తీసుకొని చేంజ్ చేసుకుంటూ వాళ్ళలో మనకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చుకుంటూ రాబట్టే ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇది మనకి ఏ కోచింగ్ సెంటర్లో కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అది కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. కాస్ట్తో పాటుగా గైడెన్స్ కానీ, మానిటరింగ్ కానీ, తర్వాత టెస్ట్ క్వాలిటీస్ కానీ వీటన్నిటిని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సరే, చూడండి, మరి మనకి ఆఫరు పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం మనం. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2026 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ ఫుల్ కోర్సుకు సంబంధించి, ఫుల్ కోర్స్ అంటే మనకి అన్ని సబ్జెక్టులు కూడా, ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ, మెథడాలజీ. ఇక్కడ ఇది కూడా తమ్మునేల్ ఉంటుంది మన కోర్సులో. నేను ఎందుకంటే ఏది ఇస్తానో అది మనకి తమ్మునేల్గా ఇవ్వడం కూడా జరుగుతుంది, అంటే మీకు డైరెక్ట్గా కనిపించే విధంగా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీ, ఇవి ఎలా సార్ అని అడిగితే మనకి స్కూల్ ప్లస్ ఇంటర్ లెవెల్ టోటల్ సిలబస్ అనేది అందించడం జరుగుతుంది, యాజ్ పర్ సిలబస్. ఇది కూడా అభ్యర్థులు గుర్తించాలి. తర్వాత ఇక్కడ మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి ఆఫర్ ఇది. కాస్ట్ కన్నా కానీ దీన్ని చూడండి, కాస్ట్ కూడా తగ్గించడం జరిగింది, అది కూడా చూసుకున్న తర్వాత ఫ్రీ టెస్ట్ సిరీస్. ఓన్లీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ టెస్ట్ సిరీస్, ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేసే కదండి ఈ సబ్జెక్ట్స్ అన్ని. మన కోర్సులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్. తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని అడిగితే మనకి జనవరి 18th నుంచి టెస్ట్స్ అనేవి అన్ని సబ్జెక్టులకి ఒకే రోజు, అంటే మనకి అక్కడ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే రెడీ అవుతుంది టెస్ట్ విత్ హై క్వాలిటీ. టెస్ట్ సిరీస్లో కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరందరూ కూడా టెట్ని రాస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం మళ్ళీ డిఎస్సి తేలిగ్గిచ్చాడు కాబట్టి టెట్ తేలిగ్గిచ్చారేమో, ఇస్తాడేమో అని అనుకొని వెళ్ళారు చాలామంది పేపర్ 2 అభ్యర్థులు అయితే. కానీ అక్కడ సమయాన్ని వృధా చేసే విధంగా జతపరచటాలు, సరైనవి సరికానివి ఇలా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది కూడా మనం తక్కువ అంచనా వేయొద్దు. మనకి లాస్ట్ టైం తేలిక వచ్చింది ఇప్పుడు కష్టం, లేకపోతే ఇప్పుడు కష్టంగా వచ్చింది కాబట్టి టెట్ ఈసారి టెట్ డిఫికల్ట్గా ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ డిఎస్సి తేలిగ్గా ఇస్తాడేమో అనేటటువంటి అపోహలకైతే వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న కమిటీ ఏం చేస్తుందంటే అప్పుడు ఉన్నటువంటి సిలబస్ను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏది ఆ పారామీటర్స్ అయ్యో అవి కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు పేపర్ తయారు చేస్తూ ఉంటారు. కానీ ప్రీవియస్ పేపర్ తేలిగ్గా ఇచ్చాం కాబట్టి ప్రజెంట్ పేపరు డిఫికల్ట్గా ఇద్దాము, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. మన అభ్యర్థులకు మాత్రమే ఉంటాయి అలాంటి ఆలోచనలు. లాస్ట్ టైం ఇలా ఇచ్చాడు కాబట్టి ఈసారి ఇలా ఇస్తాడు,
ఇవి ఉండవండి. పేపర్ తయారు చేసే వాళ్ళకంటూ ఒక న్యూ కమిటీ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ప్రీవియస్ కమిటీలో ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్స్ కూడా ఉండి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారంగా పేపర్ రెడీ అవుతుంది గానీ, మనకి ఏది డిఫికల్టీ లెవెల్స్ అనేవి ప్రీవియస్ పేపరు, తర్వాత ప్రెజెంట్, ఫ్యూచర్ పేపర్స్ చూసేస్తే ఇవ్వరు. అది గూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే, మన స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలకి అసలు అంటే ఛాన్స్ ఇవ్వద్దు మనం. టోటల్‌గా సిలబస్ ఏముంది? నేనెంత ప్రిపేర్ అయ్యాను? ఇంకేం ప్రిపేర్ గావాలి? ఎలా ప్రిపేర్ గావాలి? ఏ అంశాలు అర్థం కావట్లేదు? ఇంకా నేను ఎందుకు టెట్‌లో తప్పులో చేశాను? మరి టెట్‌లో నేను చేసినటువంటి తప్పిదాలకి కారణాలేంటి? ఇవన్నీ సెల్ఫ్‌గా విశ్లేషించుకుంటూ ముందుకెళ్ళాలే తప్ప, మనం గెస్ చేయటానికి ట్రై చేయొద్దనమాట. ఓకేనా? సరే. అంటే కమిటీని అంటే ఆహ్, పి ఇది మన ఇది పేపర్ తయారు చేసేటటువంటి కమిటీననమాట. ఓకేనా? సరే. ఇది జనరల్‌గా జనవరి 18 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి విషయం ఏంది అంటే, పాత అభ్యర్థులు ఎవరైతే మనకి లాస్ట్ టైము తీసుకున్నారో వాళ్ళకి గూడా ఒక కాషన్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మనకి లాస్ట్ టైమ్ తీసుకున్న వాళ్ళకి కొంత రాయితీ అనేది ఉంటుంది అని. ఎందుకంటే మీరు ఆల్రెడీ పే చేశారు గాబట్టి. మీరు ఆల్రెడీ మన కోర్స్‌కి పే చేసి మరి కొంత క్వాలిఫై కాలేదు కాబట్టి మన క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ తరపున మీకు అంటే మనకి కొంత చేస్తానని గూడా చెప్పాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే మనకి మీ అందరికీ తెలుసు వాట్సాప్ నంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది చూడండి ఒకసారి. ఆ స్క్రోల్ అయ్యే దాంట్లో మనకి ఆ నంబర్ అనేది ఉంటుంది. 8555 938 211 ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. ఆల్రెడీ మీరు పాత వాళ్ళైతే మీ దగ్గర ఎలాగో నెంబర్ ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ. ఈ నెంబర్‌కి చేయండి. మీకు ర ఏది ఏంటి ఎలా చేద్దామనే దాన్ని మనం చూడొచ్చు. ఓకేనా? సరే. స్క్రోల్ అవుతున్న దాన్ని చూడండండి. దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కి చేయండి. సరే. అందరూ గూడా ఎవరికైనా డౌట్ ఉన్నా గానీ ఆ నెంబర్‌కి చేసే ప్రయత్నం చేయండి. నేనే కాంటాక్ట్ అవుతాను. దానికి సంబంధించి ఏదన్నా మీకు డౌట్ ఉన్నా గానీ నేను క్లారిఫై చేస్తాను. తర్వాత మరి ఆఫర్ ఎప్పుడు సార్ వ్యాలిడిటీ అంటే, ఈ ఆఫర్ అనేది ఓన్లీ డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు ఇస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 2,999 ఉంది చూసుకోండండి. ప్రైస్ కూడా తగ్గించినాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ ఆఫర్ ఎందుకు సార్ ఇచ్చారు? దాదాపుగా 10 డేస్ ఉంది. ఎందుకంటే క్రిస్మస్ అని కొంతమంది అడుగుతా ఉంటారు. జనవరి 1 అని కొంతమంది అడుగుతా ఉంటారు. అదేవిధంగా మంత్ ఎండింగ్ కాబట్టి కొంతమందికి మనీ అడ్జస్ట్ కాకపోవచ్చు. ఇప్పుడే టెట్ రాసి మనకి అభ్యర్థులు డిఎస్సి వైపుగా వస్తున్నారు కాబట్టి డైరెక్ట్‌గా ఇక లాస్ట్ ఆఫర్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి సంక్రాంతి గాని, ఇంక అయన్నీ కూడా ఏముండవండి. ఎందుకంటే అప్పటికి నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, ముందుగానే తీసుకొని ఇప్పుడు జనవరి 12 వరకు ఇచ్చారు కదా! అప్పుడు చూద్దాంలే అని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు తీసేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఇక నేను మళ్ళీ లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందిగా ఎవ్రీ డే. మాక్సిమం డే బై డే అయినా గానీ లైవ్‌కొచ్చి పరిస్థితి ఏంటి అనేది మనం మానిటరింగ్ చేస్తా ఉంటాం. తర్వాత ఇంకొకటి ఇక్కడ కెమిస్ట్రీ అప్డేట్ అవుతుందండి. కెమిస్ట్రీ ఇంటర్మీడియేట్ అప్డేట్ అవుతా ఉంది. న్యూ సార్ మనకి కెమిస్ట్రీ సార్ 24 తారీఖు గాని, 23 తారీఖు గాని మనకి లైవ్ తీసుకుంటారు. మాక్సిమం ఏది ఈవినింగ్ టైంలో సిలబస్ అనాలిసిస్ కావచ్చు, లేదా పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా. అప్పుడు మీరు సార్‌తో ఇంటరాక్ట్ కావచ్చు. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ అవుతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా డైనమిక్ సబ్జెక్టులు. యాక్చువల్‌గా ఇది డైనమిక్. ఇది స్టాటిక్ అయినప్పటికీ గానీ ఇంటర్మీడియేట్ వరకి మనం కొత్తగా మళ్ళీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌ని మనం కొత్తగా చెప్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అప్డేట్ అవుతా ఉంటాయి. మీకు యాప్‌లో ఎప్పటికప్పుడు అయిపోయిన వీడియోస్ అయిపోయినట్టుగా అప్‌లోడ్ చేస్తా ఉంటాం అనమాట. ఓకేనా? ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తించండి. వ్యాలిడిటీ వచ్చేసి 8 మంత్స్ ఉంది. ఇది కూడా చూసుకోండి. 8 మంత్స్ వ్యాలిడిటీ 2,999 ప్రీ టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. ఓకేనా? ఇక తర్వాత కొంతమందికి ఏంది సార్ మాకు ఫుల్ కోర్స్ అవసరం లేదు. ఓన్లీ ఫిజిక్స్, మెథడాలజీ కావాలి అని అనుకుంటే ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీ మొత్తం ఆల్ టాపిక్స్ యాజ్ పర్ సిలబస్ మీకు ఆల్రెడీ చెప్పాను. దాంతో పాటుగా మనకి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఓన్లీ ఫిజిక్స్ అండ్ మెథడాలజీనే ఇస్తామండి. ఓన్లీ ఫిజిక్స్ అండ్ మెథడాలజీని. ఎందుకంటే మనకి ఓన్లీ ఏ కోర్స్ అయితే తీసుకుంటారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీసే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గానీ, ఫిజిక్స్, మెథడాలజీ తీసుకున్నాం కాబట్టి మాకు మొత్తం టెస్ట్ సిరీస్ రావాలని అనుకుంటారు. కాబట్టి అది జరగదండి. ఓన్లీ ఈ 2 సబ్జెక్టుకి సంబంధించి. అది కూడా 18థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ వచ్చేసి వ్యాలిడిటీ 8 మంత్స్ అన్ని కోర్సెస్‌కి కూడా. తర్వాత ఆఫర్ పీరియడ్ అనేది కూడా సేమ్ అండి. డిసెంబర్ 23 జనవరి 2 వరకి మనకి ఇవ్వడం జరుగుతుంది 2026. ఇది 1,999 ఓకేనా? 1,999 దీని ప్రైసు. నెక్స్ట్ ఇంకా చూడండి కేవలం ఫిజిక్సే అంటే ఓన్లీ ఫిజిక్సే కావాలని అనుకున్నప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1,599 ఉంటుంది.
తర్వాత ఆఫర్ పీరియడ్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా వ్యాలిడిటీ వచ్చేసి 8 months ఉంటుంది. తర్వాత టెస్ట్ సిరీస్లో కూడా ఓన్లీ ఫిజిక్సే ఇస్తాం. ఎందుకంటే ఓన్లీ ఫిజిక్సే కావాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి మనం న్యాయం చేయాలి. ఎందుకంటే ఓన్లీ ఫిజిక్స్ చదువుకొని దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ రాసుకుంటారు. అది ఫుల్ఫిల్గా ఉంటుంది, అంటే ఫుల్ఫిల్మెంట్కి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలా తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఓన్లీ ఫిజిక్స్కి సంబంధించింది. లేదు సార్ నాకు ఓన్లీ మెథడాలజీయే కావాలి అని అనుకుంటే మనకి మెథడాలజీ, ఏది కేవలం మెథడాలజీ మాత్రమే కావాలనుకుంటే అదే తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఓన్లీ మెథడాలజీ. ఇక్కడ రాసిన కూడా చూసుకోండి. మీకు యాప్లో కూడా ఇవే థంబ్నెయిల్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత 999 ప్రైస్ ఉంటుందండి కదా, ఏది మన ఆఫర్ పీరియడ్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి 8 months వ్యాలిడిటీ ఉంటుంది ఇది. మరి ఇక్కడ కెమిస్ట్రీ ఎందుకు యాడ్ చేయలేదంటే ఓన్లీ అది స్కూల్ కెమిస్ట్రీ అయిపోయింది. తర్వాత మనకి లాస్ట్ టైం మనకి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో కొద్దిగా అంటే జంబ్లింగ్ అనేది జరిగింది కాబట్టి ఈసారి సీక్వెన్స్లో చేస్తూ ఉన్నారు కొత్తసారి. అందుకే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని నేను విడిగా పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఓకేనా, దాన్ని కూడా అర్థం చేసుకోండి. ఇది జనరల్గా మనకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి అంటే వాటి పరంగా మనం ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనమాట. ఓకే, స్టార్ట్ చేయండి. మన కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే టెట్లో చూశారు కదా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో, అవి కూడా మనకి టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మన ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎన్ని షిఫ్ట్లు అయితే జరిగినా అన్ని షిఫ్ట్లో క్వశ్చన్స్ మనం లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. అప్పుడు ఎవరైతే టెట్ రాశారో ఎక్కడ మనం మిస్టేక్ చేశాము, ఆలోచన విధానంలో ఎక్కడ మార్పు వచ్చింది, లేకపోతే వెనకబడి ఉన్నామా, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించామా, ఇలాంటివన్నీ కూడా క్లాస్ చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇది జనరల్గా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.